ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ కావాలండి. జగన్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలంటే ఇప్పుడు పింఛనీకి వెళ్తే లైన్ పెట్టి అక్కడ గుంజీలు తీయించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం పడుకున్న వాళ్ళు లెగ్గొట్టి పింఛనీ ఇస్తున్నారు. బాబు నాకు ఈ పని కావాలా అంటే లంచాలు లేకుండా పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా మరి జగన్ కాకపోతే ఇంతవరకు పరిపాలనలో ఒక అన్న డబ్బులు మేము ఎరగం. ఇప్పుడు జగన్ పరిపాలనలో నెలకు 18,000 అన్నవి వస్తున్నాయి మాకు. 5 తింటున్నాం. మా ఆయన 3,000 వస్తున్నాయి. 5 తింటున్నాం. ఆ ఇంటికి తెచ్చి మాకు కాళ్ళకాడ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు నువ్వు అని తీసుకోనాక ఏమి లేదు. మనం ఇలాగ ఏలెడితే మన డబ్బులు మనకు డైలీ లీటర్కి వచ్చేస్తున్నాయి. మరి అదే మంచిది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ అవకాశం ఉండిద్ది అంటున్నారు కొంతమంది. ఇప్పుడు వంగా గీత గారు అవకాశం ఉండిద్ది అంటున్నారు. వంగా గీత గారు వస్తారు. పవన్ కళ్యాణ్ రారంటారు. పవన్ కళ్యాణ్ తర్వాత మనం ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు అవుతారు. కాకపోతే మనం అనుకుంటాం ఇదే అదని అనుకుంటాం. దేవుడు వాళ్ళకి రాజకీయం ఏళ్ళనాకుంటే పవన్ కళ్యాణ్ అవుతాడేమో మనకేం తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు మనం అనుకుంటాం బాబు దాంట్లో ఎవరికే రాసి పెట్టుంటే వాళ్ళు అవుతారు. ఇంతవరకు జగన్ రావాలంటే 2 సంవత్సరాలు ఏకంగా చంద్రబాబు నాయుడు వచ్చాడు. అలాగే 2 పట్లు కూడా వచ్చాడు. అలాగేమో వీడికి 2 పట్లు వెళ్తాకుంటే వెళ్తాడు. మరి అమ్మఒడి వేసాడు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు వరకు ఖచ్చితంగా వచ్చారంటే ఏది ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చుకోలేదా? నువ్వు ఇచ్చుకో. ఇప్పుడు ఈ నెలకు ఒక వెనక అయింది. ఇప్పుడు ఇవి వస్తాయి వెనక. నువ్వు ఆగితే నీకు టైంకి వచ్చేస్తాయేమో. ముందు తీసుకున్నాం. ముందు 3-5 సంవత్సరాలు తీసుకున్నారా. ఇప్పుడు మళ్ళీ 4వ సంవత్సరం వేస్తారు. ఒక అడుగు వెనక అవుతాయి, ముందు అవుతారు. అవుతాయి వేయకపోతే మానేస్తాడా? అక్కడే మనం దాచిపెట్టిన రూపాయలు ఏంటి? జగన్. జగన్ సార్, జగన్ అన్న రావాలి సార్. జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు. అవును సార్. చెప్పండి సార్. ఎందుకు ఆయన రావాలనుకుంటున్నారు? అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే ఇన్నాళ్ళు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు వారంటీలు తెచ్చి ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఆధార్ కార్డు కావాలంటే ఇంటికి ఇచ్చేస్తున్నారు వారంటీలు. ఆయన పరిపాలన అన్నిందలా బాగుందంటే అదండి. చంద్రబాబు నాయుడు చేసేది 14 సంవత్సరాలు చేశారు. ఏం లేదు. జన్మభూమి కమిటీలు ఏ పెట్టారు వాళ్ళు తినేశారు. మొత్తం కాపు లోన్లు అన్నీ మొత్తం వాళ్ళు తినేశారు సార్. అది సార్. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది పిఠాపురం నుంచి అన్నారు. అవకాశం ఏమి ఉండదు సార్. అసలు ఏం లేదు. పవన్ కళ్యాణ్కి ఏమి ఉండదండి. టీడీపీ నుంచి వంగా గీత గారి సంగతి ఏమంటారు? వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత గారు ఏమంటారు? ప్రతి ఊరికి వర్క్ ఉందండి గీత గారికి. ఆదంతే పలికే మనిషి వంగా గీత గారు. నేను సామాన్య మనిషిని. ఇంటికి వెళ్ళామనుకోండి కోటేశ్వర ఉన్నాలో చూస్తుంది, లేని ఉన్నాలో చూస్తుంది. చాలా వ్యక్తిగత మనిషి అండి. ప్రతి ఊరికి వర్గం ఉంది. ప్రతి ఊరికి రామాలయాలకి మొత్తం డొనేషన్ ఇచ్చిందండి వంగా గీత గారు. మా గీతక్క అంటే మేము వెళ్తామండి. మేము ప్రతి సంవత్సరం 4 నెలలకి వెళ్తుంటాం. గీత గారు చాలా బాగుంటుందండి. అదండి సార్. ఇది మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాయి కదా. ఈ పథకాల వల్ల సోమరపోతులు అవుతున్నారు. నిజంగా సోమరపోతులు అవుతున్నారు? ఏమవుతారండి? సోమరపోతులు ఎందుకు అవుతారు? మంచిగా ఉపయోగపడుతుంది. అన్నీ చాలా బాగున్నాయి. జగన్ అన్న పరిపాలన చాలా బాగుంది. 151 సీట్లు వచ్చాయి సార్. కన్ఫర్మ్ అండి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చాడు. ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు కూడా ఉండి జనాల పోయినాకే పని చేస్తాడు. అంతేనండి కదా సార్? జనాల పోయినాకే పని చేస్తాడండి. అదే కాపు ఉండి 170 సీట్లు పోటీ చేస్తే కనీసం ఒంటరిగా పోటీ చేయాలనుకోండి కనీసం 30-40 వచ్చిన ఇలాంటి చంద్రబాబు నాయుడు వెనకాల జనాలు పని చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఎవడో నమ్ముతలేదు. పవన్ కళ్యాణ్ ఎవడో నమ్ముతలేదు. ఏం సార్? మళ్ళా జగన్ అనే పరిపాలన. ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటారు? వస్తాడు అనుకుంటున్నాం. పింఛన్ వస్తుందమ్మా? వస్తుంది. ఎంత వస్తుంది పింఛన్? ఎంత వస్తుంది పింఛన్? 3,000 ప్రతి నెల వస్తుందా? వస్తున్నాయి. ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు తాత? బ్యాంక్కి వెళ్ళి
అది పంచాయతీ కాడికి వెళ్ళారు. పంచాయతీ కాడికి బ్యాంకుకి కూడా ఇప్పుడు ఎలా ఉంది? వాలంటీర్లు పెట్టారు కదా. వారానికి పెట్టారు, ఇలా తెచ్చి ఇచ్చేస్తున్నారు కదా. ఈ వాలంటీర్లు సరిగ్గా రావట్లేదు, ఉచితంగా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదు, వస్తున్నారు. ఏ పనికి ఆ పని జరుపుతున్నారు కదమ్మా. ఉపయోగపడుతున్నారా మీకు? ఆ? ఉపయోగపడుతున్నారా? వస్తున్నారు. అది పనికి వాళ్ళు మన చేసి పనికి వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా, ఉపయోగపడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారుగా, మరి ఏంటి ఎలా ఉంటదంట? ఏమో మరి మనకేం తెలుస్తాయి వస్తుందంటే. పవన్ కళ్యాణ్ వస్తానంటున్నాడుగా. ఏమో ఆడతాం ఎవడో మనకి పని ఏముంది. మీకు ఎవరి మీద ఉంది? పవన్ కళ్యాణ్, జగన్? మరి ముందు మరి కొంత పరిపాలన బాగుంటే ఆవిడకి బాగుంటే వాళ్ళకి వేసుకుంటారు. ఎవరి పరిపాలన బాగుంది? ఇది బాగుంది కదా, ఎవరిది? జగన్ గారు. జగన్ బాగానే ఉన్నాయి సౌకర్యాలన్నీ. బాగానే ఉన్నాయి. 3000 చేస్తా అన్నాడు కదా, చేశారా? నిలబెట్టుకున్నాడా? చేశారు అది. లంచాలు తీసుకుంటున్నా అంటే కదా ఇక్కడ? ఏమో లేదు. లేదా? ఏమో తీసుకోలేదు, మంచిగానే ఉంది అంతా. ఇచ్చేస్తున్నారు తెచ్చి. ఇంటికాడికి వస్తున్నాయి అన్ని. ఇంటికి వస్తున్నాయి. వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారు. రేషన్ ఒకప్పుడు తెచ్చుకోవాలి కదా, ఎక్కడికి వెళ్ళి? రేషన్ ఇక్కడికే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంది. అక్కడికి కోటాకాడికి వెళ్ళి తెచ్చుకునేవారమ్మా. ఇప్పుడు ఎలా ఉంది మనకి? ఇంటికి తెచ్చిస్తున్నారు కదా. ఈ సౌకర్యం బాగుందా? మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు బాగుందా? బాగానే ఉంటుంది. మరి మా ఆడవాళ్ళే తెచ్చుకుంటున్నాం, అక్కడ మగవాళ్ళు వెళ్ళరు కదా. మగవాళ్ళు వెళ్ళేవారు అప్పుడు. మరి మగవాళ్ళు ఇళ్ళకి ఆడవాళ్ళు ఇళ్ళకి వెళ్తామంటే. ఏది బాగుంది? బాగానే ఉంది, ఇదే బాగుంది. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. మనకి జగన్ గవర్నమెంట్ లో మనకి ఏమేమి వస్తున్నాయి? మనకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయండి. పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా పింఛన్? 3000 ఇస్తున్నారండి. గతంలో పింఛన్ అనేది ఇంటికాడికి వచ్చి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ పరిపాలన అనేది వాలంటీర్లు పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుందండి. పింఛన్ ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకునేవారు? అప్పుడు తీసుకెళ్ళేదానికి అయితే ఇవ్వలేదండి నాకు. నాకు ఇంటికి ఇచ్చాకనే నేను తీసుకుంటాం పెట్టానండి. జగన్మోహన్ రెడ్డి 3000 పెంచుతా అన్నాడు కదమ్మా, పెంచారండి. ఎలా అనిపిస్తుంది? 3000 పెంచారమ్మా, పెంచారు, నిలబెట్టుకున్నారండి. ప్రస్తుతం మరి ఈసారి ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకున్నారు? జగన్, చంద్రబాబు నాయుడు? జగన్ వస్తేనే మంచిదండి. మరి జగన్ వస్తే ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? మళ్ళీ మనకి బాగుంటుంది కదండి. మరి సౌకర్యాలు ఉన్నాయి. ఒకప్పుడు వాలంటీర్లు లేరు అసలు. ఏం కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుందండి. కాలకాడ తెచ్చిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళకుండా. ఆడవాళ్ళు ఎక్కడ పోతామండి, మరి బాగానే ఇచ్చారు. మరి ఇన్ని సౌకర్యాలు పెట్టారు కదమ్మా, ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది కదా, ఇప్పుడు అన్ని ఇన్ని సౌకర్యాలు పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి, ఇక్కడికి వచ్చేస్తున్నాయి. బియ్యం వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి మాకు. అడగండి, ఆ కుర్రాళ్ళు అడగండి. చెప్పండి, పారిపోతున్నారండి. లంచాలు ఎక్కువైనాయి అంటున్నారు. లంచాలు తీసుకుంటున్నారు దేనికండి? మన దగ్గర డబ్బులు ఏం తీసుకుంటున్నారు? లేదండి బాబు, లేని దానికి ఎక్కడ ఎడతాం మనం, పాపం. జగన్ పరిపాలన లంచాలు అనేది ఏం జరుగుతుంది? లేదండి, ఇక్కడ అంత బాగా జరుగుతుందండి. లంచాలు తీసుకుంటాం, అవి తీసుకుంటాం అన్నది ఇత్తం మట్టికి ఎప్పుడు తీసుకోలేదండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటారా? ఏమోండి, దానికి ఏం చెప్తామండి, మన తయ్యం అది. అభిమానం ఎవరి మీద ఉంది? జగన్ మీద ఉందండి. ఈసారి రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంది? జగన్. జగన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పరిపాలన బాగుంది. ఆ తర్వాత చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి అందరినీ కూడా సమాన రీతిలో వెళ్తుంది గవర్నమెంట్. అది మరి రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళే వ్యతిరేకంగా తిరుగుతుంది, జగన్ ఓడిస్తామని, ఎలా ఉంటుంది అంటారు? అది మామూలే అండి, ఏ రాజకీయంలోనో అది మామూలే. ఓడించేస్తానంటారు, మామూలుగా మీకు ఏమంది ఉంది, అది మామూలే. మరి పిఠాపురం నియోజకవర్గానికి కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఉంటే ఉండొచ్చు, దాన్ని గెలిచే అవకాశం ఉంటుంది అంటారా? ఏమో అది మనం చెప్పలేము, అది ఆ పార్టీ గురించి. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు ఉన్నారు కదా, గీత గారిని వాడించడానికి ఎవరి తరం కాదు. గీత గారిని వాడించడానికి ఎవరు తరం. ఆవిడ చేసిన పనులు, ఆవిడ మంచితనం, ఆవిడ. గీత గారు తిరిగారా ఒకప్పుడు ఇక్కడ? గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన, ఇప్పుడు జగన్ పరిపాలన చూసారు కదా, రెండిట్లో మీకు ఏది సౌకర్యంగా ఉంది? అది ప్రజలను అడిగా, నేను ఒక ఎక్సర్పంచ్గా నేను చెప్పకూడదు. మీకు ఇప్పుడు ప్రజలకు చూస్తున్నారు కదా ఏమేమి అందుతున్నాయి ఏంటో అని. తెల్లవారుతో 1వ తారీఖున 5 గంటలు తెచ్చి మంచం మీద పడుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, కోటేశ్వరికి ఇస్తున్నారు, కూలిలోని వాడికి ఇస్తున్నారు. అది కూడా చెప్తున్నారు, కోటేశ్వరికి ఇస్తున్నాడు, కూలిలోని వాడికి ఇస్తున్నాడు. అదే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇంటికాడ తెచ్చి ఇచ్చింది ఎప్పుడైనా? లేదు,
వాలంటీర్లు పెట్టారు కదండి, ఈ వాలంటీర్లు పెట్టడం మంచిదే అంటారా? మంచిదే, తప్పు ఉందండి. తప్పులేదు బాబు, మంచిదే. వాలంటీర్ వాళ్ళు ఏం తప్పు లేదు. ఓకే. సో ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతుంది. మరి చెప్పండి. మాది పత్తిపాడు భోగాపురం కలిసి ఉండేది పంచాయతీ ఒకప్పుడు. ఇప్పుడు పిఠాపురం లేదు, ఇప్పుడు గ్రామాలు రెండు కలిసి ఉంది ఒకే పంచాయతీ. అప్పుడు కూడా నేను మామూలుగా తెలుసుకున్నాను. ఆ పంచాయతీ ఎడ తీసుకుని వచ్చింది ఇక్కడ గ్రామ కాగితా సొమ్ముతోటి పంచాయతీ ఎడ తీసుకుని పరిపాలన మాకు కావాలంటే అప్పుడెప్పుడు 3 టన్నులు 3 టన్నులు 15 సంవత్సరాలు అన్నది అవుతుంది. ఈసారి ఎవరు రావాలంటే జగన్ చంద్రబాబు నాయుడు? జగన్ అండి. చంద్రబాబు నాయుడు ఎందుకండి? చంద్రబాబు నాయుడు ఎందుకు? దేనికి చంద్రబాబు నాయుడు? జగన్ లాంటి నాయకులు లేడు. లంచాలు తీసుకుంటున్నా అన్నారు, జగన్ వచ్చాక లంచాలు అనేది ఏంటి సంగతి? లంచాలు గట్ట ఏమి లేదు. ఏం మామూలు చెప్పడం మామూలు, చేయడం మామూలు, ఏమి లేదు. ఇంకా బాగా జరుగుతుందంట? బాగా జరుగుతుంది. అది గెలుస్తాడంటారా? తప్పనిసరిగా సీఎం నమ్మకమా అభిమానం? జగన్ అంటే నమ్మకమా అభిమానం? అభిమానం.